భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. మండల స్థాయి క్రికెట్ విజేతలకు బహుమతులను అందజేసిన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాట్లను కబ్జా చేసిన కాంగ్రెస్ నాయకులు. గద్వాల్ కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ మహానగరం భద్రకాళి రోడ్డు గల శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. 108 కలశాలతో స్వామివారికి అభిషేకం, శ్రీ సుదర్శన నరసింహ వాహనం, మూలమంత్ర వాహనం, నవ నరసింహ హావనం, 108 తారపులతో అలంకరణ చేసి ఆరాధించారు. శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పది ఫోటోలు తీసింది. ఒక్క నిమిషం తమ్ముని పంపాలి. ఫోటోలు కాదు, అది తమ్ముని పంపాలి. నెయ్యి పంపాలి, నెయ్యి పంపాలి. దీనికి రాయండి, దీంట్లో రాయండి. పంచసూత్రాలు పాలే అయిపోయిన రమ్మనండి. ఒక కుండలు బటర్ స్వామి అనే ఐగాన్ని రమ్మనండి. పాలు అందులో పోసిపోతాడు కబర్తో. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాశ్వీం జాతవేదో నమః ఆత్మప్రియే భక్తి వస్త్రహస్తే వస్త్రాలయే వస్త్రదళాయతే. లక్ష్మీ నరసింహస్వామి నమః. హిందూ బంధువులందరికీ నృసింహ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు వరంగల్ మహానగరంలోని భద్రకాళి రోడ్లో గల శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారికి ఉదయం 108 కలశాలతో అభిషేకం జరగడం జరిగింది. మరియు తదుపరి స్వామివారికి నృసింహ సుదర్శన హోమము మరియు నవనారసింహ హోమము మరియు మూలమంత్ర హోమము జరిగింది. సాయంత్రం స్వామివారికి ఆవిర్భావ సమయంలో ఆలయంలో గర్భగుడిలో దర్వాజాలన్నీ పెట్టేసి స్వామివారి ధూపంలో ఏకహారతిలో స్వామివారు చూస్తూ ఆ సమయంలో స్వామివారి తనియ ఆవిర్భావ స్తోత్రం జరగడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మా యొక్క మనం. తాటికొండ రాము, సింహాద్రి లక్ష్మీనరసింహ సేవా సమితి, వరంగల్. రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించే అవకాశం. హైదరాబాద్ భద్రతా విషయంలో తీసుకుంటున్న చర్యలను గవర్నర్కు వివరించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే ఖబర్దార్. రేవంత్ రెడ్డి చాడిస్ట్ సైకో కాబట్టే ప్రజల్ని ఏడిపిస్తున్నాడు. నువ్వు సైకో కాబట్టే ఎవరు చెప్పినా వినడం లేదు. ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. ఇలాంటి పిచ్చి వేషాలు మానుకోవాలి. రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ సర్కార్ ఓ తుగ్లక్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఓ తుగ్లక్. ఈ ప్రభుత్వానికి తలతోక లేదు. ఇది ఎన్నో రోజుల పాటు ఉండదు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. నేను చాలాసార్లు చెప్పాను ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వవు. నువ్వు గతంలో కూడా చెప్పినా నేను మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎట్లా వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి జరిగినాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టమ్ను బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ జాగిరి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నో తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతారని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను. యుద్ధం విరమించాలని నేను అంటే నారాయణను పాకిస్తాన్ పంపాలని బీజేపీ నాయకులు అన్నారు. పీఓకే ఆక్రమించకుండా ఎందుకు శాంతి చర్చలకు వెళ్లారు? ఇప్పుడు మోదీని పాకిస్తాన్ పంపాలా? ఉగ్రవాదులు ఎప్పటికైనా ప్రమాదకరం. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందే. భారత్ పాకిస్తాన్ నడుమ యుద్ధ విరమణ శాంతి చర్చలను స్వాగతిస్తున్నాం. ఉగ్రవాదులపైన దాడి చేయమని చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా? దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. టెర్రరిస్టులను అంతం చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే. అది రేపు బయలేటర్ డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే పహల్గామ్లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెర్రరిస్ట్ వెనక్కి తీసుకురావాలా. ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ వెనక్కి తీసుకొచ్చారు కదా, అదే పద్ధతుల్లో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బయట డిస్కషన్ పెట్టాలా. ఇంకొకటి, ఇప్పుడు శాంతి చర్చలు కొనసాగిస్తున్నాయి కదా, మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్ పంపించాలని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు అవాక శాఖలు వాగారు. ఇప్పుడేమంటారు, ఇప్పుడు మోడీని పంపించాలన్నా పాకిస్తాన్కి? అనేక మందిని చనిపోయారు, 26 మంది చనిపోయారు, ముఖ్యపక్షాన్ని పెళ్లి చేయడం సరిపోయింది. అంత బాధపడిన వాళ్ళకంతా కంపెన్సేషన్ ఎవరు ఇస్తారు, వాటిపైన ఎవరు బాధ్యత ఇస్తారు? మరి అవన్నీ లేకుండా ఎందుకు సీజ్ ఫైర్ అయ్యారు? ఎందుకు పీఓకి ఎందుకు ఆక్రమించుకోవడం ఇష్యూ చేశారు? ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్ గా భారతదేశం అడ్డం పెట్టుకుని చేసే వ్యాపారం తప్పకుండా నాకేం కనపడలేదు. సిన్సియర్గా మేము టెర్రరిస్ట్ పైన దాడి చేయమని గిట్టికి చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా? నేను తీవ్రంగా నిరసిస్తాను. ఈ శాంతి చర్చను స్వాగతిస్తా ఉన్నాం. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇండియన్ ఆర్మీకి సైనికులకు వందనాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా మధ్యవర్తిత్వం వహించింది అని ట్వీట్ చేయడం కొంత బాధ కలిగించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తుంటే బాగుండేది. పార్లమెంట్ స్పెషల్ సెషన్ పెట్టి అన్ని విషయాలు చర్చించాలి. సీజ్ ఫైర్ అయింది ఇండియా పాకిస్తాన్ మధ్యలో అని తెలిసింది. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎట్ ద సేమ్ టైం ఈ యుద్ధంలో మరణించినటువంటి సైనికులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. అట్లానే చాలా ధైర్యంగా మన సేన అంతా కూడా మనల్ని కాపాడడానికి ప్రయత్నం చేసి మన వైపు చాలా తక్కువ క్యాజువాలిటీస్ అయ్యేటట్టుగా మరి వారు ప్రయత్నం చేసి మన దేశాన్ని రక్షించినందుకు మన భారత సైన్యానికి అందరికీ కూడా వందనాలు సమర్పించుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం ఇన్ని రోజులు అంటే నేను ఒక పార్లమెంట్ మెంబర్గా పనిచేస్తున్నాను. నేను అమెరికా టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎంపీస్ అందరం కలిసి మాట్లాడినప్పుడు కానీ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఇష్యూస్ ఏవైనా కూడా ఇండియా పాకిస్తాన్ మాత్రమే కూర్చొని మాట్లాడుకోవాలి. వేరే దేశాలు మధ్యవర్తిత్వం వహించడం కానీ వేరే దేశాలలో ఇంటర్ఫియరెన్స్ ఉండడం కానీ కరెక్ట్ కాదు అనేటటువంటి ఒక అండర్స్టాండింగ్ మన దేశవాసులందరికీ కూడా ఉండింది. కానీ ఇవాళ సడన్గా డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్ చేయడం
యుద్ధము ఆగిపోతుంది, సీజ్ ఫైర్ అయిపోతుంది, నేను మధ్యవర్తిత్వం వహించాము, అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని చెప్పి వారు ట్వీట్ చేయడం కొద్దిగా బాధాకరంగా అనిపించింది. మన దేశ ప్రధాని గారు ట్వీట్ చేస్తుంటే మన భారతదేశం యొక్క గొప్పతనం కానీ మన భారతదేశం యొక్క పొజిషన్ కానీ ఇంకా స్ట్రాంగ్ ఉండేదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఖచ్చితంగా ఒక స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ పెట్టి అందులో ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేయాలి. ఇన్ని సంవత్సరాల నుంచి 1972 నుండి ఇప్పటి వరకు కేవలం దీన్ని బైలాటరల్గా, అంటే ఓన్లీ ఇండియా పాకిస్తాన్ కూర్చుని మాట్లాడుకునేటట్టుగా ఇతర దేశాల ఇంటర్వెన్షన్ లేకుండా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఇష్యూలో సడన్గా అమెరికా ఎందుకు వచ్చింది, ఎందుకు మధ్యవర్తిత్వం వహించింది, ఈ అంశాలన్నింటినీ కూడా క్లారిటీ ఇవ్వాలి. అదేవిధంగా మన సివిలియన్స్ మీద జరిగినటువంటి నష్టం, ఎట్ ద సేమ్ టైం ఏ టెర్రరిస్టులను పట్టుకున్నాము, ఎక్కడ టెర్రర్ క్యాంప్స్ని మనం హతం చేయగలిగినాము, రేపటి నాడు మళ్ళీ పాకిస్తాన్ ఇటువంటి దుశ్చర్యకు పాల్పడకుండా మనం ఎంత కఠినంగా పాకిస్తాన్ని నిలువరించగలిగినాం అనేటటువంటి అంశాలన్నీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారు, రక్షణ శాఖ మంత్రి గారు కూడా దేశ ప్రజలందరికీ పార్లమెంట్ సెషన్ పెట్టి తెలియజేస్తే బాగుంటుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్. సౌదీలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సిరిసిల్ల వ్యక్తి మంద మహేష్. ప్రమాదంపై స్పందించి మంద మహేష్కు అండగా ఉంటానన్న కేటీఆర్. పనికి వెళ్తున్న సమయంలో తీవ్ర రోడ్డు ప్రమాదంలో గాయపడి అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంద మహేష్ ప్రమాదంపై స్పందించి సొంత ఖర్చులతో మంద మహేష్ను ఇండియాకు తెప్పించి మెరుగైన వైద్యం చేయిస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చిన కేటీఆర్. మంద మహేష్ స్వస్థలం సిరిసిల్ల నియోజకవర్గంలోని మండపల్లి గ్రామం. కంపెనీ బస్సులో పనికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో 9 మంది మృతి, మంద మహేష్కు తీవ్ర గాయాలు. సౌదీలో చికిత్స పొందుతున్న మంద మహేష్తో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన కేటీఆర్, ఐదర్యపడవద్దు, 4-5 రోజుల్లోనే సొంత ఖర్చులతో నిన్ను స్వస్థలానికి తీసుకువస్తాను అని భరోసా ఇచ్చిన కేటీఆర్. సీదా హైదరాబాద్ రాగానే మనం దించడానికి తీసుకొస్తాం. ఒక 4-5 రోజుల అవస్థ ఉంటుంది. కాదు మొన్న గంత మందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం రా నాయన. అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది, నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు. గంతమందికి నష్టమైనా నీకేం కాలేదు. అదే అదృష్టం ఒక రకంగా. ఒక 4 రోజుల అవస్థ ఉంటుంది. ఏమిట కాదు బిడ్డ, ఒక్క మాట. నీ పిల్లలు ఇన్నే ఉన్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పు. నువ్వు ధైర్యం ఉండు. నువ్వు ధైర్యం ఉండి తీసుకొస్తాం, ఇంటికి తీసుకొస్తాం. రంది పెట్టుకోకు, తీసుకొస్తాము. ఇక్కడ నీ సౌదీలో ఏ హాస్పిటల్ ఉన్నావో జర వివరాలు ఇస్తే పంపిస్తాను. మన టీం పంపిస్తాడు. ఉన్నారు సౌదీలో మన వాళ్ళు ఉన్నారు, పంపిస్తా. ఆడికెళ్ళి నేను మండపల్లికి తీసుకొస్తాను. నేను పంపిస్తాను. నువ్వు రియాద్ ఉన్నావా, చెడ్డల్ నువ్వు ఏడు నువ్వు ఎడా? జుబేల్ జనరల్ హాస్పిటల్. నేను తీసుకుంటా, మొత్తం వివరాలు తీసుకొని నేను మన వాళ్ళకి పంపిస్తాను. 4-5 రోజులు తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే? అరే అంత మాట ఎందుకు? తీసుకొస్తాం బిడ్డ. అరే తీసుకొస్తాం ఏడో బిడ్డ. నువ్వు ఒక్కనే ఉన్నా ఏడో. ఏం కాదు బిడ్డ, నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు. అరే అప్పు సంగతి మళ్ళీ చూసుకుందాం రా. నువ్వు మొదలైతే ఇంటికి రా, మంచిగా తీసుకొస్తాం. ఇంటికైతే రా. నువ్వు మొదలు ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకుంటాం. నువ్వు రా, తీసుకొస్తాం బిడ్డ. 4 రోజులు ధైర్యంగా ఉండు అంతే. వాడు ఇప్పుడు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి మీరు, కానీ ఆగమానం చేయకూడదు. ఈటెల రాజేందర్ బేవకూఫ్ చేష్టలు చేస్తున్నాడు. ఈటెల రాజేందర్ను తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టాను. ఈటెల రాజేందర్ పాగలగాడుగా అయ్యండు. ఇంకోసారి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ నాయకులను ఏమైనా అంటే నడి రోడ్డులోనే నిన్ను గుంజిళ్లు తీపిస్తా, జగ్గారెడ్డి అన్నారు. బగర్ సబ్జెక్టులో ఈటెల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనికనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటెల రాజేందర్కి. అందుకే ఆయనకు పాగలగాడయ్యాడు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటెల రాజేందర్.
నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. బగర్ సబ్జెక్టులోనే ఈటల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టినా, తిట్టనీకనే పెట్టినా ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతుండో తెలుస్తుంది ఈటల రాజేందర్కి. అందుకే ఆయనకి పాగలగాడ అయ్యిండు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. వైద్యుల నిర్లక్ష్యంతో మాతా శిశు కేంద్రంలో పసికందు మృతి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు జోష్న దంపతులకు శనివారం బాబు జన్మించాడు. ఆదివారం శిశువు అనారోగ్యంతో ఉండడంతో మెరుగైన వైద్యం అందించాలంటే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించమని తల్లిదండ్రులు సూచించిన డ్యూటీ డాక్టర్ శిశువును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశు కేంద్రానికి తరలించే సమయంలో మరణించిన శిశువు. మాతా శిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బాబు మరణించాడని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకొని కేసు నమోదు చేసి వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పోలీసులు. నా పేరు రాజు, మా భార్య పేరు జోష్న. సుద్దపల్లి గ్రామం మాది, మండలం పేడపల్లి, జిల్లా జగిత్యాల. శుక్రవారం నైట్ మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం. 10:52 డెలివరీ జరగడం జరిగింది. బాబు మగ పిల్లడు బాబు పుట్టడం జరిగింది. 1 కిలో 800 గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. నిన్న బాబు ఈరోజు అడగనికి పోతే సాయి కుమార్ సార్ డాక్టర్ సార్ బ్రీతింగ్ అందుతలేదు, అట్లనే ఉంది, పుట్టిన బాబు ఎట్లున్నా ఇప్పుడు అట్లనే ఉంది, వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పిండు. మళ్ళా కాసేపటికి సీరియస్ ఉందని ఆయననే చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పోర్ట్రేట్ చేసి మైండ్ వాష్ అట్లా చేయడం వల్ల హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సారు మళ్ళా 1 గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇతను స్తోమత అయితే ఇట్లా వేయించండి, లేదంటే కర్మేర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే అతను స్తోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల నా కొడుకు చనిపోవడం జరిగింది. ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. అదే ఆయన కొడుకుకు ఆయన బిడ్డకి ఏమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడు ట్రీట్మెంట్, అసొంటి డాక్టర్కి ఉద్యోగం ఇవ్వకూడదని గవర్నమెంట్ హాస్పిటల్లో కోరుకుంటున్నాను. జమ్మూ కాశ్మీర్లోని దాల్ సరస్ పరిసర ప్రాంతాలు ప్రశాంత వాతావరణంలో ఉన్నాయి. ఈ మేరకు జీఎన్కే ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బషీర్ కాంగ్ఫాషో మాట్లాడుతూ పర్యాటకులు తిరిగి కాశ్మీర్కు రావాలని ఆశిస్తున్నాం. పహల్గాం దాడికి ముందు భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చి హోటళ్లు పూర్తిగా బుక్ అయ్యేవి. ఇక్కడికి రావడంపై ఓసారి అధికారులను అడిగి నిర్ధారించుకోవచ్చని తెలిపారు. आपका नाम? मेरा नाम बशीर कोंगपोश हूँ। मैं कश्मीर ट्रेडर्स एंड मैन्युफैक्चरर्स फेडरेशन रिप्रेजेंट करता हूँ। ये बताइए जो सीज फायर हो गया
इसके बारे में बताइए, इंडिया और पाकिस्तान के बीच में इसके बारे में क्या राय है, क्या ऑप्शन है? देखिए, जो आज से पहले तकरीबन एक हफ्ता पहले हमें सूरत हाल बड़ी ही ख़तरनाक महसूस होने लगी थी, लेकिन परसों जब एक मैसेज आई कि सीज़ फायर, इस पे सीज़ फायर जो 6 और 7वीं मई का जो की रात को जो हमला हुआ था टेररिज्म पर, तो उसका एक मुस्बत जवाब आया कुछ ही दिनों में, तो हमने एक राहत की सांस ले ली। खासकर हम ताजर हैं यहाँ के, बड़े बदहाली से गुजर रहे हैं, तो हमें एक्सपेक्टेशन है कि ये जो सीज़ फायर हुआ है इससे हमारी जो खस्ताहाली है वो ख़त्म हो जाएगी। हमारे जो टूरिस्ट हजरात है वो फिर कश्मीर का रुख करेंगे। किसी भी सूरत में हम उनको दावत देते हैं, आप आइए यहाँ पर, बिल्कुल आपकी मेहमान नवाजी उसी तरीके से होगी जो पहले हम करते थे, जिस तरह से। और यहाँ का माहौल भी अभी ठीक हो गया है। खासकर जो मीडिया ने इसमें बहुत बुरा रोल किया है, तो मीडिया ने इसको इतनी हाइप दे दी, तो टूरिस्ट बेचारे जो आना चाहते थे उन्होंने भी अपना ट्रिप मुलतवी किया। तो हम ये महसूस करते हैं कि हमारी जो फरियाद है, हमारी जो इल्तिजा है, वो टूरिस्ट जो यहाँ तक आने वाले हैं वो यहाँ आए, हमारा जो कारोबार फिर एक दफ़ा उसी पटरी पे आ जाए जिस तरह पहले हुआ करता था। खासकर आज से तकरीबन जो पहलगाम का वाक़ा हुआ, पहलगाम के वाक़े से पहले जिस तरह से टूरिस्ट हजरात यहाँ जगह नहीं मिलती थी, फुल ऑक्यूपेंसी थी हर किसी होटल में, इवन हमने होम स्टेज का यहाँ पर इस्तेमाल किया। तो मुझे लगता है कि इंशाल्लाह तो हमारी कोशिश है कि हम उनको यहाँ की जो कुदरती खूबसूरती है इसका वो लुत्फ़ उठाएं, इसके वो मज़े उठाएं, इससे वो मुस्तफ़ीद हो जाए, यहाँ की आबा हवा से भी मुस्तफ़ीद हो जाए। और రేవంత్ రెడ్డి ఒక సైకో, ఎవరు చెప్పినా వినడు, ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటాడు, సైకోలాగా ఈటెల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తుందని చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది, తేనె మీద నుంచి పూలబడ్డ అవుతుంది, ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే, ఎవరు చెప్పినా వినను, నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా, పక్కా కూలగొట్టవలసిందే, మొత్తం బుల్డోజర్లు పెట్టవలసిందే, అడ్డమచ్చినోని బుల్డోజర్ కింద తొక్కవలసిందే, కూలగొట్టవలసిందే. ఇది ఆయన స్టేట్మెంట్. నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలు ఏమనుకుంటారో చూసేస్తాను. సరే, నువ్వు రాజు కాకపోవచ్చు కానీ నీ కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పుంటారు కదా, ఎందుకు మీరు వింటలేరు అని చెప్పి మళ్ళా ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది. నడిస్తే ఆయన అన్నాడు, మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరు చెప్తే వినని వాడిని, ఎవరు చెప్పినా వినని వాడిని ఆయన నాయకుడు అనరు, మనిషి అనరు, సైకో అంటారు అని చెప్పాను. సైకో అంటారు అని చెప్పాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాట్లను కబ్జా చేసిన కాంగ్రెస్ నాయకులు జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ గీతా మందిర్ వద్ద తమ ఫ్లాట్లను గోదావరిఖనికి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ కబ్జా చేశారని బాధితుల ఆందోళన. కాంగ్రెస్ కార్పొరేటర్లు ఫ్లాట్ల చుట్టూ వేసిన కాంపౌండ్ వాల్ షీట్లను ధ్వంసం చేసిన బాధితులు. వాళ్ళకి తెలియదా, వాళ్ళకి అన్ని తెలుసు, ఎందుకు వాళ్ళ
రేపు కూడా లేచినప్పుడు కూడా మీరు కూడా రావాలి సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.